ఈ నెల 13వ తేదీ శనివారం సాయంత్రం కదిరి ప్రభుత్వ బాలికల కళాశాల మైదానంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఉంటుంది. కావున కదిరి నియోజకవర్గ ప్రజలంతా, యావత్ హిందూ బంధువులంతా కుటుంబ సమేతంగా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మేము ఖాద్రి నృసింహ సేవా సమితి తరఫున ఇంటింటికి ఈ కరపత్రం పంచడం జరుగుతుంది. ఇటువంటి సమ్మేళన కార్యక్రమంలో మనం పాల్గొనడం వల్ల మన సమాజం పట్ల, మన దేశం పట్ల మనకు ఒక బాధ్యతను కూడా తెలుసుకున్న వాళ్ళమవుతాం. ఇదే విధంగా ఇటువంటి సమ్మేళన కార్యక్రమాలు మరిన్ని జరగాలని, ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందువు తమ కుటుంబ సమేతంగా భవిష్యత్ తరాలకు మన హిందూ సాంప్రదాయాల పట్ల, హిందూ ధర్మాల పట్ల వారికి అవగాహన కల్పించే విధంగా ఈ సమ్మేళనం కూడా ఉంటుందని ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ 1925లో స్థాపించి నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ ఎన్నో ఆలయాలను పరిరక్షించుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నేటికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అటువంటి సంస్థల్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి సమ్మేళనాల్లో యావత్ హిందూ బంధువులంతా పాల్గొని భవిష్యత్ తరాలకు హిందూ ధర్మం పట్ల, హిందూ ఆచారాల పట్ల వారికి తెలియజేసే ఈ బృహత్వర కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని విజయవంతం చేయాలని మేము ఖాద్రి లక్ష్మీ నృసింహ సేవా సమితి తరఫున ప్రతి ఒక్క హిందూ బంధువుకి స్వాగతం పలుకుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ నెల 13వ తేదీ హిందూ సమ్మేళన కార్యక్రమం కదిరిలో జరగబోతోంది. కావున ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కుటుంబంతో సహా హాజరవ్వాలని కదిరి బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ ఈ ఖాద్రి నృసింహ సేవా సమితి తరఫున కోరుకుంటున్నాము. ఓం నమో ఖాద్రి నృసింహాయ నమః. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై. ఈ నెల 13వ తేదీ హిందూ సమ్మేళనం అనే కార్యక్రమం ప్రభుత్వ బాలికల గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. కావున హిందువులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి కుటుంబ సమేతంగా వాళ్ళందరూ రావాలని ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి ద్వారా తెలియజేస్తున్నాము. హిందూ సమ్మేళన కార్యక్రమం ఉంటుంది. 13వ తారీఖు శనివారం సాయంత్రం 4 గంటలకి గర్ల్స్ కాలేజ్లో హిందూ సమ్మేళనంలో కార్యక్రమం ఉంది. ఖచ్చితంగా ఇంటిల్లి పాలు అంతా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. గర్ల్స్ కాలేజ్లో హిందూ సమ్మేళనం అని మన హిందువులకంతా ఒక ప్రోగ్రాం ఉండాలని చెప్పి అదే పనిగా పెట్టినారు. ఖచ్చితంగా మీరు రండి. ఇంకా మన వాళ్ళకి ఎవరున్నా కానీ తెలియజేసి శనివారం సాయంత్రం 4 గంటలకి గర్ల్స్ కాలేజ్ దగ్గరికి వచ్చేసి ఇంకా కుటుంబం అంతా చెప్పండి. మర్చిపోదండి, ఖచ్చితంగా చేసింది. ఖచ్చితంగా మీరు రండి, మర్చిపోద్దండి. మన వాళ్ళకి కూడా చెప్పండి, ఇంకా అన్నకు కూడా చెప్పండి, మర్చిపోద్దండి. గర్ల్స్ కాలేజ్లో శనివారం రోజు సాయంత్రం 4 గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమం ఉంది. మీరు తప్పకుండా ఆ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయండి. మన హిందువులకి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ మన హిందూ ధర్మం పట్ల, ఆలయాల పట్ల ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి సమ్మేళనాలు మన కదిరిలో కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి ఇలా పెడితే కన్నా మన హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులు మనం కూడా అరికట్టున్నాం. తప్పకుండా మర్చిపోకుండా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేస్తున్నాం. హైందవ సమ్మేళనం హిందువుల్లో కులాలన్నీ కలిసి పండగలాగా సంవత్సరంలో ఒకరోజు జరుపుకోవాలి. మనమంతా తరతరాలుగా మన పురోగతులన్నీ ఈ స్థాయికి వచ్చినాం. ఇప్పుడు చదువుకున్నారు అందరూ, ఎంత సక్సెస్ అయితే కూడా మూలం ఇదే. ముందు పునాది బేస్ మనం మర్చిపోతుంది. మన మూలాలు, మన సంస్కృతి, మన వృత్తులు, మన కళలు